ఇర్మీయా గ్రంథం 11వ అధ్యాయము 15, 16, 17 వచనాలు చదువుకున్నాం. వాటిని ధ్యానించుకుని బైబిల్ పఠనాన్ని ముగించుకున్నాం. దుర్వ్యాపారం జరిగించిన నా ప్రియురాలికి నా మందిరంతో నిమిత్తమేమి, మొక్కుబళ్ళ చేతను ప్రతిష్ఠిత మాంసము తినుట చేతను నీకు రావలసిన కీడు నీవు పోగొట్టుకుందువా? అలాగైతే నీవు ఉత్సహించుదువు. దుర్వ్యాపారము జరిగించి. దుర్వ్యాపారం అనే మాట మన కొత్త నిబంధనలో లూకా 15వ అధ్యాయంలో కూడా చూస్తాం. ఎవరు జరిగించారు దుర్వ్యాపారం? 15 తప్పిపోయిన కుమారుడు జరిగించాడు. దుర్వ్యాపారం అంటే అర్థం ఏంటంటే వ్యాపారం చేయటానికి కాదు కానీ ఇక్కడేంటి, లోకాన్ని అనుభవించడానికి వెళ్ళాడు. లోకంలో ఉన్నదాన్ని ఆశించాడు. తండ్రి దగ్గర క్రమశిక్షణ ఉంటుంది ఇంట్లో, అయితే చెడుగా ప్రవర్తిస్తే అవిధేయత చూపిస్తే తండ్రి ఒప్పుకోడు. అయితే అదే తనకు ఆశీర్వాదం. కానీ మనుషులు ఏంటంటే బుద్ధి చెడినప్పుడు లోకం వైపు వెళ్ళిపోతారు. వెళ్ళిపోయినప్పుడు శరీరం యొక్క మనసు యొక్క ఇచ్చలు నెరవేర్చుకుంటాం. కొంత డబ్బు ఉంటే దాన్ని బట్టి మనిషికి అహంకారం వస్తుంది. ఆ డబ్బు ఆవిరిలాగా ఎగిరిపోతుంది. తర్వాత శరీర జీవితానికి నష్టం వస్తుంది. అంత మాత్రమే కాదు కానీ ఆత్మకి శాశ్వతమైన నష్టం వస్తుంది. లోకాన్ని అనుభవించిన వాడు ఖచ్చితంగా ఆత్మ నరకానికి వెళ్ళాలి. లోకాన్ని అనుభవించి దేవుని ఎడల భయభక్తులు లేకుండా, దేవుని విడిచిపెట్టి నీతి న్యాయాలని భూమి మీద జరిగించకుండా, దేవునితో సంబంధ సహవాసాలు లేకుండా కేవలం లోకంలో ఉండి లోకాన్నే ప్రేమించి ఈ వ్యర్థమైన జీవితాన్ని అర్థం చేసుకోకుండా తన కొరకే జీవించినప్పుడు తన కోరికలు నెరవేర్చుకోవటానికి, తన శరీరాన్ని సుఖపెట్టుకోవటానికి, తన శరీర ఇచ్చలు నెరవేర్చుకోవడానికి మాత్రమే ఉపయోగించేవారు. లేకపోతే ఈ జీవితం మట్టుకే మన జీవితము, చచ్చిన తర్వాత తక్కిడో బిక్కిడో ఏమీ లేదు అనుకునేవారంతా చనిపోయిన తర్వాత కళ్ళు తెరుస్తారు. సామాన్యంగా ఏమంటారంటే ఎవరైనా చనిపోతే పలానా వాడు కళ్ళు మూసారు అంటారు. అయితే శరీరం కళ్ళు మూసింది కానీ ఆత్మ కళ్ళు తెరుస్తుంది ఎప్పుడు? శరీరం చనిపోయిన వెంటనే. ఎక్కడ తెరుస్తుంది కళ్ళు? పాతాళంలో తెరుస్తుంది కదా. ఎవరి కళ్ళు తెరిచినాయి? లూకా సువార్త 16వ అధ్యాయంలో ధనవంతుని యొక్క కళ్ళు అక్కడ. ఎందుకు అక్కడ? తన శరీర ఇచ్చలను నెరవేర్చుకుంటూ సుఖంగా బ్రతికాడు. లాజరు ఏం చేశాడు? యేసుప్రభుతో సహవాసం చేశాడు, యేసుప్రభుని నమ్ముకున్నాడు కదా. లాజరు ఏం చేశాడు చూడండి. యోహాను సువార్త 12వ అధ్యాయము మొదటి 3 వచనాలు చదవండి ఎవరైనా త్వరగా. యోహాను సువార్త 12. కాబట్టి యేసు తాను మృతులలో నుండి లేపిన లాజరు ముందుగా వచ్చను. ఎందుకు చేసిరి? ఉపచారం చేశాను. లాజరు ఆయనతో కూడా ఏం చేశాడు? భోజనం. 6 రోజులు ముందుగానే వాళ్ళ ఇంటికి వచ్చాడు కదా. ఎందుకంటే లాజర్ని ఏం చేశాడు? తిరిగి లేపాడు. చనిపోయిన వాడిని కుళ్ళిపోయాడు. ఎందుకు చనిపోయాడు? ఎందుకంటే అంతకుముందు యేసుప్రభుని ఎరగడు, యేసుప్రభుని లోపడలే, యేసుప్రభుని ప్రేమించలే. క్రీస్తు ప్రేమిస్తున్నప్పటికీ కూడా, క్రీస్తు యేసుప్రభు లాజర్ని ప్రేమిస్తున్నప్పటికీ కూడా తాను క్రీస్తుని ప్రేమించలేదు. కాబట్టి దేవుడు ఏం చేశాడంటే ఇది మరణం కొరకు కాదు కానీ దేవుని మహిమ కొరకు ఈ రోగం వచ్చిందని మార్తకి తెలియజేస్తాడు యేసుప్రభు. ఎందుకంటే మార్త, నీవు ప్రేమించుచున్న ఈ లాజరు, నా తమ్ముడు, నా సహోదరుడు లాజరుకి రోగం వచ్చిందని కబురు పంపిస్తుంది. ఆయన ఏం చేసి చనిపోయే వరకు కూడా ఆలస్యం చేశాడు. సమాధి చేసి 3 రోజులు 4 రోజులు అయ్యే వరకు కూడా ఆలస్యం చేశాడు. తర్వాత ఏమి చేయాలో ఆయనకి తెలుసు.
ఏం చేసడం ద్వారా ఆయనకి మహిమ కలుగుతుందో తెలుసు. ఏమి చేయటం ద్వారా ఈ లాజరు తిరిగి లేచి నాతో సహవాసం చేస్తాడు, నాతో కూర్చుంటాడు, నాతో విందు ఆరగిస్తాడు, తర్వాత నిత్యమైన ఆశీర్వాదాలు మహిమలో చేర్చాలని ఆయన ఉద్దేశం. అందుకనే దేవుడు ఎవరినైతే ప్రేమిస్తాడో కదా వారందరినీ కూడా రక్షిస్తాడు, వారి పాపాలన్నింటినీ కూడా క్షమిస్తాడు. అది ధర్మశాస్త్ర పద్ధతిలోనే చేస్తాడు, క్షమిస్తాడు. ధర్మశాస్త్రం ఏం చెప్తుంది? పాపం వలన వచ్చే జీతము మరణం. మన పాపాలు మనం చచ్చిపోతే ఆత్మ నరకం. అందుకనే యేసుక్రీస్తు ప్రభు పాపరహితుడు, కన్యక గర్భంలో జన్మించి పవిత్రమైన జీవితం జీవించి పవిత్రంగా తను తాను చనిపోయాడు. ఎందుకు చనిపోవాల్సి వచ్చింది? మన పాపపు మరణము మనకు బదులుగా క్రీస్తు భరించాడు. అంటే ప్రేమించినట్ట ద్వేషించినట్ట? నీవు నేను పాపాల్లో చనిపోతే ఆత్మ ఆ ధనవంతుడు ఆత్మ వలె పాతాళానికి వెళ్ళిపోవాలి. ఎందుకంటే మనమంతా లోకంలో ఉన్నవారం, పాపంలో ఉన్నవారం, క్రీస్తుకి దూరంగా ఉన్నవారం, క్రీస్తు విరోధులం, క్రీస్తుకి శత్రువులం, సాతాను సంబంధులం, శరీర సంబంధులం. లాజరు కూడా అలాగే ఉన్నాడు. తన ఇంటికి వస్తే మార్తా మరియా ఇద్దరే ఉండేవారు. ఆయన వెళ్ళిపోయేవాడు ఇంకో డోర్ నుంచి. ఏ డోర్ ఉందో లేదో మనకు తెలియదు, ఉండేవాడు కాదు. అయితే మార్త ఏంటి? పూర్తిగా శరీర సంబంధంగా ఉంది. యేసు ప్రభువుకి మంచి మంచి వంటకాలు చేసి పెట్టాలని ఆమె ఏం చేసింది? యేసు ప్రభు ఇక్కడ ఉంటే అమూల్యమైన మాటలు వినాలి కానీ ఆమె పోయి వంట మొదలుపెట్టింది. సరే తాను చేస్తుంది. ఇక్కడ మేరీ ఏం చేస్తుంది? మరియా మంచిగా యేసు పాదాల దగ్గర కూర్చుని జీవపు మాటలు వింటుంది, విశ్వాస సంబంధమైన మాటలు వింటుంది. అయితే ఆమె ఏం చేసింది? ఈమెను కూడా పాడు చేసింది. యేసు ప్రభువా నీకు చింత లేదా? ప్రభువా నీకు చింత లేదా? నేను ఇక్కడ ఎంతో కష్టపడి వంట చేస్తున్నాను, నా సహోదరి నీ దగ్గరే కూర్చుని టైం వేస్ట్ చేస్తుంది, సమయాన్ని వ్యర్థపరుస్తుందని చెప్పి. మార్తా అని అనేక విషయాల్లో ఏం కలిగి ఉన్నాం? వాక్యం. చాలామంది అట్లాగే పాడు చేసుకుంటూ ఉంటారు. ఏదో విలువైన కారణం ఉంటే పర్వాలేదు కానీ పాడు చేసుకుంటారు. కొంతమంది పాటల విలువ కూడా తెలియదు, దాంట్లో కూడా వర్తమానం ఉంటుంది, ఆ టైంకి కూడా వచ్చేది నేర్చుకోవాలి. అయితే విలువైన కారణం ఉంటే పర్వాలేదు. సో నేను ఎందుకు పాటలు అయిపోయిన తర్వాత వద్దామని ఇంతసేపు అక్కడ కూర్చుంది. కొంతమంది పిల్లల తల్లులకి కష్టం అవుతుంది. నేను అందరినీ ఒక ఘాట్ని కట్టట్లేదు. ఒకవేళ ఎవరిలో అయినా అటువంటి ఆలోచనలు ఉంటే పాటలు అయిపోయిన తర్వాత వద్దాం, ఇంతసేపు కూర్చుందాం, వాక్యం అయితే ఒక అరగంట ఉంది కాబట్టి అంతా అని ఇవ్వకూడదు. సో మరియా మొత్తం సమయం అంతా ఎవరి దగ్గర కూర్చుంది? యేసుప్రభు దగ్గర. ఖాళీగా కూర్చుంటాడు యేసుప్రభు, తనకి అవసరమైనవన్నీ కూడా చెప్తూ ఉంటాడు. ఆమె ఏం చేస్తుంది? ఆ పనులు పెట్టు. ఎందుకు మరి? యేసుప్రభుని ప్రేమించినట్టు దానికి వంట చేసి పెట్టినట్టు యేసుప్రభు మనం పెట్టే ఆహారం మీద డిపెండ్ అవుతాడా? ఆయన తిన్నా బతకగలడు, తినకపోయినా బతకగలడు. లేకపోతే ఒక బిస్కెట్ తీసిస్తే దాన్ని 5 ప్యాకెట్లు చేయగలడు, లేకపోతే ఇంకేదైనా చేయగలడు. ఓకే, ముందు కూర్చోవాలి, పెద్ద ప్రాబ్లం ఏమి. అందుకనే మేము కూడా అంతకుముందు విజిటింగ్కి వెళ్ళేటప్పుడు కరోనా ముందు అది వెళ్ళేవాళ్ళం. అప్పటి వరకు కరోనా తర్వాత బంద్ అయిపోయింది, అంతా మారిపోయింది. అక్కడ టీ కూడా పెట్టదు, ఏం పెట్టదు, అడిగితేనే నీళ్ళే ఉంది అని రూల్స్ పెట్టు. డబ్బులు కూడా ఆయన ఎక్కడికి తీసుకోము. అర్థమైందండి? ఇది ఈరోజు ఇదంతా విజిటింగ్ అంటారు. ఎందుకంటే విజిటింగ్కి వెళ్ళేది వాళ్ళు పెడతారు, పెట్టేసి తినేసి వస్తారా? మళ్ళీ చర్చిలోకి వచ్చి వాళ్ళు నేను వెళ్తున్నాను, ఆ ఇంటికి వెళ్తే వాళ్ళు టీవీ చూస్తున్నారు, నీ ఇంట్లో నీ పిల్లలు చూస్తున్నారు, చూసేవా? ఇవన్నీ పెడితే ఎక్కడ చెప్తారండి? సో అలా కాదు, చెప్పేదంటే అక్కడే చెప్పు కదా. టీవీ చూడటం ద్వారా వచ్చే నష్టం ఏంటి చెప్పు. అది వెనకాల నీ సంగతి కూడా చూసుకో. నేను చూడమని వాళ్ళు తప్పు చెప్తున్నారని కాదు, అర్థమైందా? ఆ సమయాన్ని మనం ఆత్మీయంగా సద్వినియోగం చేసుకోవచ్చు. సో దైవజ్ఞానాన్ని మనం పొందవచ్చు అనేది అవసరం. అది అర్థమవుతుందండి.
వాళ్ళ లోకంలో జరిగే సంగతులు కూడా తెలియాలంటే ఏమైనా వార్తలు అవి చూస్తావు అని చూసినప్పుడు ఈ అడ్వర్టైజ్మెంట్లు వస్తే దాన్ని బట్టి అట్రాక్ట్ అవ్వకూడదు. దావీదు ఏమయ్యాడండి, సీన్ చూసిన వెంటనే టెంప్ట్ అయిపోయాడు కదా. ఆ టెంప్టేషన్స్ ఎప్పుడు వస్తాయి మనకి? అపవిత్రమైనవి చూసినప్పుడు వస్తాయి. వచ్చినప్పుడు దేవుని భయము పోతుంది. ఎంతటి వాడైనా సరే భయము పోతుంది, భక్తి పోతుంది, శరీరం అంతగా పాపేచ్చలు పనిచేస్తాయన్నమాట. ఆ క్షణ మాత్రంలో ఇంక ఏమీ గుర్తుండవు. అట్లా అయిపోయింది కదా. సో ఇదంతా దుర్వ్యాపారం కిందకి వస్తుంది. అపవిత్రమైన కార్యాలన్నీ, దేవునికి వేరుగా చేసే క్రియలన్నీ ఏంటిది? దుర్వ్యాపారం. ఇక్కడ మీటింగ్ జరుగుతుంది, వెళ్ళి మన సొంత పనులు అది కూడా దుర్వ్యాపారమే. అందుకనే ఏం చేయాలి? మనం వాక్యాన్ని సరిగా నేర్చుకోవాలి. ఎప్పుడైతే తాను లాజరు ఏం చేశాడండి? తిరిగి లేచాడు, యేసు ప్రభుతో కూడా కూర్చున్నాడు. ఈ లాజరు ఇక్కడ ఏం చేస్తున్నాడు? ఇక్కడ పుళ్ళు గాయపరచబడుతున్నాడు. కుక్కలు వచ్చి ఏం చేస్తున్నాయంటే, క్రీస్తుకి సాక్షిగా ఉన్నప్పుడు వాళ్ళు వచ్చి గాయపరుస్తూ ఉంటారు. మాటలతో గాయపరుస్తారు, కొన్నిసార్లు దెబ్బలు కూడా కొడతారు. కుక్కలంటే ప్రేమ లేని వారు. ఆదరించే బదులు ఏం చేస్తారు? మంచిగా చేశారు, నువ్వు క్రీస్తుని ప్రకటిస్తున్నావు కదా, అందుకనే కొట్టారు, ఇంకా కొట్టాలి, నేను చంపాలి నిన్ను అంటారు. యేసుప్రభుని గాయపరచడం, గాయాలతో చంపే వరకు కూడా వాళ్ళు అక్కడే ఉన్నారు కదండి. సరే, ఆయనకి చనిపోవటానికి వచ్చాడు, మన పాపాన్ని పరిహారం చేయడానికి వచ్చాడు, మనల్ని అందరినీ తిరిగి బ్రతికించడానికి వచ్చాడు. లాజరులో తనతో కూర్చుండబెట్టుకోవటానికి వచ్చాడు, తనతో నిత్యమైన మహిమలో ఉండాలనే వచ్చాడు. ఆ కార్యాలన్నీ జరిగాయి ఒక రకంగా. అందుకని ఆలోచించాలి. మార్త ఏంటంటే భౌతికంగా ఆలోచిస్తుంది, మరి ఏమో ఆత్మీయంగా కూడా ఆలోచిస్తుంది. కొన్నిసార్లు ఏం చేస్తారంటే, ఇప్పుడు నేను అమెరికాలో ఎక్కడో లేకపోతే గుంటూరు సైడ్ ఎక్కడో వెళ్ళినప్పుడు ఇంటికి తీసుకెళ్తారు. ఇంటికి తీసుకెళ్ళినప్పుడు వాళ్ళు చెప్తారు, వాళ్ళ కూతురికి చెప్పి, అమ్మ నువ్వు అంకుల్ దగ్గర ఉండు, మాట్లాడుతూ ఉండు, తర్వాత నేను టీ పెట్టుకుని వస్తాను, లేకపోతే ఏదో తయారు చేసుకుని వస్తాను అంటారు. కొన్నిసార్లు ఏంటంటే ఒంటరిగా విడిచిపెట్టకుండా ఏం చేస్తారండి, యేసుక్రీస్తు ప్రభు అది లోక మర్యాద. అసలు యేసు ప్రభు అంటే మాటలండి కదా, సాక్షాత్తు దేవుడే వారి దగ్గర ఉన్నప్పుడు ఎదురు కూడా ఏం చేయాలి? ఆయన పర్మిషన్ తీసుకుని ఇలా ఏమైనా భోజనం తయారు చేయమంటారా అని అడిగి ఏం చేయాలి? కొంతమంది బోధలు కూడా అడిగి చేస్తారు, ఇది చేస్తారు. తీరా చేసేసిన తర్వాత నేను తినేసానంటే, లేకపోతే నాకు తినబుద్ధి అవ్వట్లేదు, పొద్దున్నే వాంతులు అయినాయి అంటే, ఇవన్నీ ఉంటాయి. సో ఆయన ఎందుకంటే మంచిది, లోక మర్యాదను అనుసరించకుండా జాగ్రత్తగా, మన వాళ్ళు కూడా కొంతమంది లోక మర్యాదని అడిగి పెడతారు, ఎవరైనా అడగకుండానే. ఇవన్నీ మానుకోవాలి. ఇవన్నీ మానుకుని లోక మర్యాదని యథార్థంగా, లేకపోతే చేసిన తర్వాత తినేసానని, చేయకపోతే పెట్టలేదని, ఇవన్నీ ఈ విశ్వాసాలు కూడా ఇంకా ఇటువంటి మనస్పర్ధలే కలిగి ఉంటాయి. దేవుని దయ వల్ల మన దగ్గర అట్లా లేదనుకోండి, మేము ఉన్నది ఉన్నట్టుగా ఇవన్నీ మీకు తెలుసు. కాబట్టి మీరందరూ కూడా యథార్థమైన భక్తి కోరుకునేవారు కాబట్టి ఇక్కడ ఉన్నారు. లేదు మీకు నామకార్థ భక్తి కావాలంటే ఇక్కడ ఉండేవారు కాదు. ఇక్కడ ఉన్నవారంతా కూడా శేషంలో ఉన్నారు. మీరంతా ఏ భక్తి కోరుకుంటున్నారు? సో అలాగా, అందుకనే వాక్యంలో ఉన్నదే మనం నేర్చుకుంటున్నాం, కానీ ఇటు లేని పని మాటలు వైపు మనం వెళ్ళాం. అట్లా లాజరు ప్రభుతో కూడా కూర్చున్నాడు, ప్రభు కొరకు శ్రమ పడ్డాడు. తర్వాత మూర్ఖులు వాళ్ళు వచ్చి ఆయన్ని గాయాలు రేపినప్పటికీ కూడా తను సహించాడు. తర్వాత ధనవంతుడు మిగిల్చింది, అందుకే లోకస్తులతో పాటు ఆయన పోటీ పడలేదు. నేను కూడా సంపాదిస్తాను, ఈ ధనవంతుడి కంటే ఎక్కువ ధనవంతుడు అవుతాను, నేను యేసుప్రభుని నమ్ముకున్నాను కాబట్టి ఆశీర్వాదాలన్నీ నాకే, ఈ లోకంలో ఉన్న వారికంటే నేనే ధనవంతుని. ఆ విషయంలో కాదండి, ఆత్మ విషయంలో లోకంలో ఉన్న వారికంటే ధనవంతులు మనం. విశ్వాస విషయంలో భాగ్యవంతులు అంటే
నీ విశ్వాసం ద్వారా నీవు దేవుని క్రియలు ఏమైనా చేయగలుగుతుంటే అప్పుడు నువ్వు భాగ్యవంతుడు. నీ విశ్వాసం ద్వారా దేవుడు నీ కార్యాలు నువ్వు అడిగినట్టు చేస్తుంటే, నువ్వు ఆయన చెప్పినట్టు చేస్తుంటే, ఆ చెప్పే దాంట్లో ఫలం ఉంటే, లేకపోతే విశ్వాసంతో నువ్వు చేసిన ప్రార్థన ఫలిస్తుంటే, నలుగురికి ఉపయోగకరంగా ఉంటే, యేసు ప్రభు చేసిన ప్రార్థన అంతా ఎవరికైనా ఉపయోగపడిందా లేదా? ప్రతి ప్రార్థన ఉపయోగపడింది, ప్రతి పరిచర్య ఉపయోగపడింది. సో అట్లా ఉండాలి. అంతేగాని అందుకనే ఈయన ఏం చేశాడండి, ధనవంతుడితో ఈ లోక విషయంలో ఆయన పోటీ పడలేదు. సో అంటే ఈ లోకం వస్తువులు విడిచిందే దాంతో మనకి తృప్తి, లేకపోతే కలిగిన దాంతోనే మనం ఏం చేయాలి, తృప్తి. సో చాలామంది కూడా ఈ విశ్వాసంలో చాలామంది చెడిపోయిన వారిని చూసాం, ఇక ఆర్థిక విషయాల్లో చెడిపోయిన వారిని కూడా చూసాం. అటు లేరు ఇటు లేరు, ఆత్మీయంగా ఎదుగుతూ ఉన్నారు. దేవుడు వారికి మంచిగా ఇచ్చాడు, సద్యోగాలు విడిచిపెట్టి వ్యాపారం చేయాలని ఒకడు, లేకపోతే నేను ఏదో చేయాలి, ఎవరిని చూసి పక్క వాళ్ళని చూసి ఆయన ధనవంతుడయ్యాడు. అందుకనే ధనవంతులకు కూడా హెచ్చరికలు ఉన్నాయి. దరిద్రుల కంటే కూడా ధనవంతులకి ఎక్కువ హెచ్చరికలు ఉన్నాయి. ధనవంతుడు అంటే ఏం చేస్తాడు, గర్వం వచ్చేస్తుంది, దేవుడు ఎవడా అని అంటాడు. దారిద్ర్యం కూడా లేదు. అందుకనే దేవుడు తగినంత మనకి ఇస్తాడు, దాన్ని సద్వినియోగం చేసుకోవాలి. సో మనీని ఇచ్చిన దాన్ని ఎలా సద్వినియోగం చేసుకోవాలి, జాగ్రత్తగా ఉండాలి. మనం బ్యాంక్రప్ట్ కాకుండా జాగ్రత్తగా చూసుకోవాలి. సో కాబట్టి కొంతమంది ఈ ధనమోసాల్లో చిక్కుంటారు. ఏంటది, షేర్స్, స్టాక్స్, షేర్స్, లేకపోతే ఇంకోటిని ఈ రోజుల్లో అవేంటవి సైబర్ మోసాలు. అదేదో ఫోన్ చేసి నీకు నువ్వు ఇంత పంపించి నీకు 5 కోట్లు ఇస్తాను అంటాడు. ఇవన్నీ కూడా ఏమవుతాయి, మోసం చేస్తాయి. అట్లా వీటన్నిటి నుంచి తప్పించాలి. కొన్నిసార్లు ఇవన్నీ శోధన కింద వస్తూ ఉంటాయి. అర్థమవుతుందండి. సో ఈ మోసాలన్నిటి నుంచి కూడా దేవుడు విడిపిస్తాడు, మనం జాగ్రత్తగా ఉండాలి. అయితే మళ్ళీ దాంట్లో పడకుండా అనుభవం వచ్చినప్పుడు ఏం చేయాలి, తప్పిపోయిన కుమారుడు లోకంలో తిరిగి వచ్చాడు. వచ్చిన తర్వాత ఎలా ఉన్నాడు, మళ్ళీ వాటి జోలికి వెళ్ళాడా? ఆత్మీయ జీవితమే ఒకటే జీవితం. అప్పుడు శరీర జీవితమే, దుర్వ్యాపారమే. ఇప్పుడు యేసు ప్రభుకి, దేవునికి ఇష్టమైన జీవితమే, తండ్రికి అనుకూలమైన జీవితమే కలిగి. సో అలా కలిగి తర్వాత ఇక్కడ మళ్ళీ ఇటు రండి, 15వ వచనంలో ఏం చూసాం మనం, దుర్వ్యాపారం జరిగించిన నా ప్రియురాలికి. నా ప్రియురాలు ఎవరండి, ఇశ్రాయేలీలు అన్నమాట. ఇశ్రాయేల్, యోధావారు, ఇశ్రాయేల్ అందరూ కూడా ప్రియులు. ఎందుకు, దేవుడు ప్రేమ చేత వారిని ఏం చేశాడు, విమోచించాడు. ఐగుప్తు నుంచి విమోచించాడు, స్వతంత్రులుగా చేశాడు. వారికి ఒక దేశాన్ని ఇచ్చాడు, ప్రాంతాన్ని ఇచ్చాడు, ఫలవర్తమైన భూమిని ఇచ్చాడు, అన్నీ సేవకుల్ని ఇచ్చాడు, తర్వాత లేవీయుల్ని ఇచ్చాడు వారికి. తర్వాత భక్తిగా ఉండాలని వారిని కోరుకున్నాడు. ఏమవుతున్నారని వాళ్ళు భక్తిహీనులు అయిపోతున్నారు. చూడండి, కొత్త నిబంధనలో కూడా, పాత నిబంధనలో మన పితరులు ఇశ్రాయేలు అలా చెడిపోయారు కాబట్టి దేవుడికి వారికి ఘర్షణ జరిగింది. దేవుడికి వేరుగా ఉంటే వాళ్ళు పొందిన మేలేమీ లేదు, శాపం. తప్పిపోయిన కుమారుడు లోకంలోకి వెళ్ళిపోతే తండ్రికి కలిగిన నష్టం ఏమి లేదు. ఎవరికి కలిగిన నష్టం, వాడికే. సో అలాంటి అది ఒక సాదృశ్యంగా దేవుడు యేసు ప్రభు చెప్పాడు. అలాగే జరుగుతుంది. ఇక్కడ చూడండి, తీతుకు రాసిన పత్రిక, పౌలు తీతుకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 15వ వచనం చదవండి. త్వరగా చదవండి. పవిత్రులకు అన్నీ పవిత్రములే కానీ అపవిత్రులకు అవిశ్వాసులకు ఏది పవిత్రమైనది కాదు. అవిశ్వాసులకి ఏది కూడా పవిత్రులకు, అపవిత్రులకు ఏంటి, అది చేసినా ఏం కాదు, ఇది చేసినా ఏం కాదని చేస్తారు. ఈవెన్ పరిశుద్ధపరచబడిన విశ్వాసులు కూడా, యేసు రక్తంలో కడగబడిన వారు కూడా కొన్నిసార్లు అపవిత్రమైన కార్యాలు చేయడానికి వెళ్ళిపోతారు. మీరు పవిత్రంగా ఉంటే ఏం చేయాలి,
పవిత్రమైనవి చేయాలి. అపవిత్రమైనది కూడా పవిత్రం అనుకుంటే ఏమవుతుంది? మోసపోతుంది. అట్లా లేకుండా ఈ విచక్షణ అనేది మనం కలిగి ఉండాలి, జాగ్రత్తగా ఉండాలి. ఆ తర్వాత వెనక్కి రండి. తర్వాత ప్రియురాలకి నా మందిరంతో నిమిత్తం ఏంటి? చాలామంది ఏంటంటే మనస్సాక్షి సరిగ్గా ఉండదు, వారమంతా లోకంలో ఇష్టానుసారంగా జీవిస్తారు, ప్రభుతో సంబంధం ఉండదు, ప్రార్థనా జీవితం లేని వారు కూడా ఉన్నారు. బాప్తిజం తీసుకున్నారు, అన్నీ తీసుకున్నారు, ఆదివారం వస్తారు, బట్ మధ్యలో ప్రభుతో అసలు కనెక్షనే ఉండదు. వాక్యం నేర్చుకోరు, అసలు ప్రార్థన ఉండదు, ఉన్నా ఏం చేస్తున్నారో ఏంటో వాళ్ళకి తెలియదు. అందుకనే తర్వాత మీరు ఇవన్నీ లోకంలో ఇష్టానుసారంగా చేసేసి తిరిగి ఆ దినాలు విశ్రాంతి దినాన్ని నా దగ్గరికి వచ్చేసి బలు అర్పించేస్తే అది మీరు మాంసం తినడానికే వస్తున్నారు కదా, మీరు వచ్చేది కూడా వేస్ట్. మందిరానికి వచ్చినంత మాత్రాన భక్తులమా? ఈ ఆసక్తి, ఈ భక్తి ఎప్పుడు ఉండాలి? మిగిలిన రోజుల్లో కూడా ఉండేది నేర్చుకోవాలి. అట్లా మీరంతా ఉంటున్నారు మంచివాళ్ళు, మిగిలిన వాళ్ళందరి కొరకు కూడా ప్రార్థన చేయాలి. వారిని కూడా మనం ఒకరినొకరిని ప్రోత్సహించుకుని జాగ్రత్తగా ఎవరైనా చేస్తున్నారంటే తెలియక, లేఖనాలు ఎరగ. ఎందుకు ఎరగ? లేఖనాలకి ఇవి రావట్లేదు. అందుకనే కనీసం అవి లేఖనాలని ఎరిగి, ఆ వర్తమానం ఏంటో ఎరిగి విని గ్రహించి వస్తారేమో అని మేము పంపిస్తాం. ఎల్లకాలము అవి వినేసి నేను ఇంట్లోనే ఉంటానంటే కూడా కాదు. మళ్ళీ ఏం చేయాలి? అది నీలో నాలో మార్పు తీసుకురావాలి, దేవుని సన్నిధికి నడిపించాలి. లేకపోతే ఎప్పుడో ఒకసారి వస్తే నీకేం సంబంధం నా మందిరంతో అంటాడు. కాబట్టి తినుట చేతను నీకు రావాల్సిన కీడు నీవు పోగొట్టుకుందువా? కేవలం ఏదో ఒకసారి వచ్చేస్తే కీడు నుంచి తప్పించుకుంటావా? లేదు. అలాగైతే నీవు ఉత్సహించదువు. తప్పించుకుంటే నీ ఇష్టానుసారంగా గంతులు వేస్తావు. వారు కూడా విగ్రహం చేసుకుని ఉత్సవం చేసుకున్నారు, కీడే వచ్చింది. వారందరూ చనిపోతూ వచ్చారు, ఆ విగ్రహంలో సంబంధం ఉన్నవారంతా. అది చక్కని 16వ వచనం, ఫలము గల పచ్చని ఒలీవ చెట్టుని యెహోవా నీకు పేరు పెట్టును. గొప్ప తుఫాను ధ్వనితో దాని మీద మంట పెట్టగా దాని కొమ్మలు విరిగిపోవచ్చున్నవి. ఇశ్రాయేలుకి పచ్చని ఒలివ చెట్టుని, చక్కని ఫలములు గల పచ్చని ఒలివ చెట్టుని పేరు పెట్టాడు. ఎవరికి? ఇశ్రాయేలు. కాబట్టి కొమ్మలు ఏమవుతున్నాయంట? ఇరిగిపోతున్నారు. అంటే కొంతమంది ఏం చేస్తున్నారు? తప్పిపోతున్నారు. ఆ చెట్లో ఉన్నవారు ఏం చేస్తున్నారు? తప్పిపోతున్నారు. ఎంతో కొంత శేషం అనేది ఉంటుంది, తప్పిపోతున్నారు. అట్లా మనం తప్పిపోతున్నామా? ఫలించిన వారుగా ఉంటున్నామా? మనం ఫలించడానికి యేసు ప్రభువులో చేసిందంతా చేసాం. చూడండి, కీర్తన 52 9వ వచనం నుంచి చదువు. 9 కానీ 10 కానీ చదువు. 9 చదువు అమ్మా, గట్టిగా సార్. నీవు దాన్ని నెరవేర్చితివి కనుక ఎనిమిదో వచనం. థ్యాంక్ యూ. 8వ వచనం ఏముందండి? నేనైతే యెహోవా మందిరంలో పచ్చని ఒలీవ చెట్టు వలె. ఎవరంటున్నారు ఈ మాట? దావీదు అంటున్నాడు. ఆ కీర్తన ఎవరు రాశారు? దావీదు. నేనైతే యెహోవా మందిరంలో ఎట్లా ఉంటాను? పచ్చని పచ్చదనం దేవుని. తర్వాత చదువు. నిత్యము. ఈ పచ్చదనం దేనికి గుర్తంటే దేవుని కృపకు. కృప ఏం చేస్తుంది? బలహీనుల్ని బలపరుస్తుంది, బలవంతుల్ని పడిపోకుండా చూస్తుంది కదా. అందుకనే తిమోతికి పౌలు ఏమని రాస్తాడు? 1 తిమోతి 2వ అధ్యాయంలో 3 అవసరం లేదు, 1వ వచనంలో, నా కుమారుడు క్రీస్తు యేసునందులి కృపను బట్టి బలవంతుడు.
దేని బట్టి బలవంతుడు? కృపను బట్టి. ఓకే, నేను బలహీనుడిని, నేను పాపిని, నేను నీతిమంతుడిని కావాలంటే ఏం కావాలి నాకు? యేసుక్రీస్తు ప్రభు యొక్క కృప కావాలి. కృప ఏం చేసింది? క్షమించు. ఆ కృపలో మనం ఏం కావాలి? కృపను బట్టి బలవంతులం, కానీ కృప లేకపోతే ఆ కృపను ఆధారం చేసుకుని తప్పులు చేసుకుంటూ పోతామా? సమయం ఇస్తాడు. అంటే కృపను ఆధారం చేసుకుని తప్పులు చేసుకుంటూ పోతే ఎప్పుడు ఎదుగుదల అనేది ఉండదు, పరిపూర్ణతలోకి వెళ్ళాం కదా. మనుషులంగా మనం తాటి చెట్టుల్లా కనపడతాం, కానీ ఆత్మీయంగా పసిపిల్లలు. ఇంకా మూడు రోజులు 8 రోజులు కూడా రాలేదు, 3 రోజుల పిల్లలు ఎలకలాగా ఉన్నాం. అలా లేకుండా ఏం కావాలి? సర్వీస్. అర్థమవుతుందండి. తర్వాతమ్మా దావీదు వంటి సాక్ష్యం మనం కూడా కలిగి ఉండాలి. దేవుని మందిరంలో ఉండాలి. దేవుని మందిరంలో నీ ఎదుగుదల, నా ఎదుగుదల చూపించాలి. ఓకే అండి. తర్వాత దేవుని మందిరంలో ఎలా ఉంటాడంటే దావీదు పచ్చని ఫలించే ఒలీవ చెట్టు వలె ఉంటాడు. తర్వాత గొప్ప తుఫాను ధ్వనితో దాని మీద మంట పెట్టగా దాని కొమ్మలు ఏమైపోయినాయంటే శిక్షకి గుర్తుగా ఉంది. ఇవన్నీ ఎందుకు వస్తున్నాయండి? ఎప్పుడైతే మనలో భక్తిహీనత చోటు చేసుకుంటుందో శిక్షిస్తున్నాడు. సరి చేసుకోవాలి. ఓకే, ఇరిగిపోయే కొమ్మల్లాగా ఉండకూడదు, ఫలించే కొమ్మల్లాగా ఉండాలి. 17వ వచనం. అది ఇశ్రాయేలు వంశస్థులు, యోధా వంశస్థులు ఏమైందంటే బయలు దేవతకి ఏం చేశారు? దేవుడికి ఏమొస్తుందండి? చూడండి, హోషేయ గ్రంథం, హోషేయ 2వ అధ్యాయం 12వ వచనం చదవండి. హోషేయ 2:12 త్వరగా చదవండి. చదవండి. నా విటకాండు నాకు ఇచ్చిన జీతమని అది తన ద్రాక్ష చెట్లను గూర్చియు అంజూరపు చెట్లను గూర్చియు చెప్పినది గదా. నేను వాటిని లయపరతును, అడవి జంతువులు వాటిని భక్షించున్నట్లు వాటిని అడవి వలె చేతును. అంకుల్ 13వ వచనం అంకుల్. 13 చదవమ్మా. అది నన్ను మర్చిపోయి నగలు పెట్టుకొని శృంగారించుకొని బయలుదేవతలకు ధూపం వేసి ఉండుటను బట్టియు దాని విటకాండను వెంటాడి ఉండుటను బట్టియు నేను దాన్ని శిక్షింతును. ఇదే యెహోవా వాక్కు. ఇదే యెహోవా. దాన్ని అంటే ఎవరండి? ఇశ్రాయేలు, యోధాజు, దేవుని ప్రజలు, విమోచింపబడినవారు. ఆ విధంగా హోషేయ ప్రవక్త ఒక వ్యభిచారిని పెళ్లి చేసుకోమని చెప్తాడు కదా. పెళ్లి ద్వారా ఎంతమంది పుట్టారు? 2 పిల్లలు. వ్యభిచారంలో పుట్టిన పిల్లల్లాగా ఉన్నారన్నమాట. ఎందుకంటే బయలుదేవత వైపు వెళ్ళిపోతున్నారు, అస్తారోతు దేవతల వైపు వెళ్ళిపోతున్నారు, భక్తిహీనులు అవుతున్నారు, జీవంగల దేవుని విడిచిపెడుతున్నారు, దేవుని ధర్మశాస్త్రాన్ని పక్కన పెడుతున్నారు, భయం లేని వారికి ఉంటున్నారు. ఎవరు? మళ్ళీ దేవుని ప్రజలు. కాబట్టి ప్రకృతి సంబంధంగా దేవుడిచ్చిన అన్నీ అనుభవించాలనుకుంటున్నారు, ఆత్మ సంబంధంగా దేవుని విసర్జిస్తున్నారు. సో మన జీవితాలు కూడా ఈ ఆఖరి దినాల్లో ఉంటున్నాము. హెచ్చరికలు లేకపోతే, సంఘం లేకపోతే, ఎవరి బోధలు వాళ్ళు నేర్చుకుంటే తప్పిపోతున్నారు. అందరూ కూడా తప్పిపోతున్నారు. వచ్చినట్టు వస్తున్నారు, కానీ అలా ప్రవర్తించట్లేదు. గొడవలు వచ్చినప్పుడు మళ్ళీ గొడవలే, ప్రతిదీ కూడా అలా ఉంటుంది. సో అటువంటి జీవితాలు లేకుండా ఉండాలని దేవుడు మనల్ని హెచ్చరిస్తున్నాడు. దావీదు వంటి సాక్ష్యం మనం కలిగి ఉన్నాం. దేవుని మందిరంలో ఎలా ఉండాలంటే ఫలించే పచ్చని ఒలీవ. దావీదు రాజు
అంతటి వాడే అటువంటి సాక్ష్యం చెప్పాడంటే మనం ఎప్పటి వారు మనం కూడా ఏం చెప్పాలి? అయితే ఆ సాక్ష్యం ఎన్నో బాధ్యతలు ఉంటే అన్నీ పక్కన పెట్టి దేవుడికి ఇవ్వాల్సినవి అవి చేసుకుంటూను దేవునికి ఇవ్వాల్సింది అట్లా అపోస్తలుల పౌలు కూడా అటువంటి రీతిగా చేస్తారు. అందుకని ఈ భక్తుల యొక్క జీవితాలని వారు చేసిన క్రియల్ని మనం చూసి వాటిని ఏం చేయాలి? పాటించాలి. నీతిమంతుని జ్ఞాపకం చేసుకున్నట ఆశీర్వాదం. నీతిమంతులు అంటే వీరందరూ నీతిని అనుసరించిన వారంతా నీతిమంతులు. ఆ విధంగా దేవుడు మనందరికీ సహాయపడినట్లుగా ప్రార్థన చేసుకుందాం.